రుచించడం లేదు. ఇక అయోధ్య రామమందిర విరాళాల వివాదంలో కీలక మలుపు. 8 మందిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై సమాజ్వాదీ పార్టీ అయితే తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది. ఇప్పుడేమో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది చాలా డ్యామేజ్ చేసిందని అనుకోవాలి. ఎందుకంటే అయోధ్యలో బీజేపీనే ఓడిపోయింది కదా. అవును. సో ఇప్పుడేమో అయోధ్య రామ మందిర విరాళాల్లో భారీ స్కామ్ అట. దీని గురించి అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయోధ్య. సరే, అయోధ్య రామ మందిరం, అయోధ్య రాముడు అంటే ఒక రాముడికి భారతదేశానికి, రాముడికి భారతీయులకి ఒక అవినాభావ సంబంధం. అందుకే మనం చూస్తే ప్రతి గ్రామంలో ఒక రామాలయం ఉంటుంది. ఆ రామాలయం ఒకటి. రెండోది, ప్రతి గ్రామంలో ఏ పండుగ బలంగా ఘనంగా జరగకపోయినా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా చేసుకుంటారు. అంటే శ్రీరాముడు అంటే మనకి అండగా నిలిచేవాడు, శ్రీరాముడు అంటే మనకు ఆపన్నస్తం అందించేవాడు అన్న ఒక భావన అనేది మనకి తరతరాలుగా మన భారతీయ సాంస్కృతిక, వైదిక, అలాగే మన ప్రజా జీవనంలో అది ఒక భాగం అయిపోయింది. లార్డ్ రామ అటాచ్మెంట్. అలాంటి రాముడికి సంబంధించి అత్యంత కీలకమైన అయోధ్యకు సంబంధించి చాలా రోజులు మనం చూసాం. అటు కోర్టు కేసు నడవటం, ఫైనల్గా సుప్రీం ధర్మాసనం ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా అటు ప్రపంచం మొత్తం మన వైపు చూసేటట్టుగా అయోధ్య రామాలయం అనేది నిర్మాణం అయిపోయింది. గతంలో అందరూ రెగ్యులర్గా తిరుపతి, షిరిడి ఇలాంటి పుణ్యక్షేత్రాలకి రెగ్యులర్గా వెళ్ళటం అనేది ఒక అలవాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు అయోధ్య కూడా ఆ కేటగిరీలో చేరింది. ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారైనా అయోధ్య వెళ్ళాలి, ఆ శ్రీరాముని దర్శించుకోవాలి అన్నది అదొక అలవాటుగా మారిపోయింది. అలాంటి అయోధ్య, అలా కేంద్రం ఎన్డీఏ గవర్నమెంట్ అంత ప్రెస్టేజియస్గా తీసుకున్న అయోధ్యకు సంబంధించి ప్రధానంగా అక్కడ హుండీల్లో నగదు, బంగారం, ఇతర విలువైన కానుకలు సమర్పిస్తున్న నేపథ్యంలో అక్కడ కొన్ని అక్రమాలు జరిగాయి అన్న అంశం తెర ముందుకు రావటం అనేది మాత్రం నిజంగా అత్యంత బాధాకరం. శ్రీరాముణ్ణి, ఆ దేవాలయాన్ని ఎంత భక్తి నిష్ఠలతో భక్తులు కొలుస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా అంత శ్రద్ధ వహించిన తర్వాత ఎంత భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నప్పుడు అక్కడ ఈ అక్రమాలు జరుగుతున్నాయి అన్న అంశం తెర ముందుకు రావడం చాలామంది మనోభావాలని దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఒక కంప్లైంట్ చేశారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈ రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక దర్యాప్తు బృందం 8 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఈ ఆరోపణలపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఈ విచారణ జరిగిన తర్వాత ఏం బయటపడుతుంది అనేది చూడాలి. ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్న పేర్లు మనం చూస్తే అవినాష్ శుక్లా, అన్కల్ప్ మిశ్రా, మనీష్ యాదవ్, రామాశంకర్ యాదవ్ alias టిన్ను, సుభాష్ చంద్ర, కరుణేష్ పాండేతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా వీళ్ళ హస్తం ఉందని చెబుతున్నారు. ప్రధానంగా ఏంటంటే ఈ హుండీకి సంబంధించి కానుకల దొంగతనం చేయటం, ఆ దొంగతనానికి సహకరించటం, ఉద్యోగిగా అప్పగించిన బాధ్యతను దుర్వినియోగం చేయటం, అంతకుమించి నమ్మక ద్రోహం, నిధుల అపహరణ, మోసం, నేరపూరిత కుట్ర అన్న ఆరోపణల నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశారు. అయితే ఈ అక్రమాలు ఇంతకాలంగా జరుగుతున్నాయి కదా, అసలు మొత్తం ఎంత దుర్వినియోగం అయింది, ఇందులో మరి ఇంకెవరైనా ఉన్నారా, ఇప్పటి వరకు గుర్తించిన వ్యక్తులకే వ్యవహారం పరిమితమా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం, దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకునే అంశం. అసలు హుండీ విరాళాల నిర్వహణలో ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా ఇది మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు తిరుమల, తిరుపతి, పరకామణి లెక్కింపుల్లో కూడా కొందరు చేతివాటను ప్రదర్శించిన ఇష్యూస్ చాలా వచ్చాయి. ఇవి మాత్రం ఖచ్చితంగా మరింత లోతైన దర్యాప్తు జరగాలి. రాముడి భక్తులు అందరూ బలంగా కోరుకుంటుంది ఇది.